ఏదో కూటానికి నేను పిలిచానని వచ్చారని కూర్చున్నారని ఏం బాధలేదు, హ్యాపీ అంటున్నారు. అసలు ఎంతవరకు మీరు నిజం చెబుతున్నారు? అదేముందన్నా, నువ్వు ఏ చెబితే తలోపటమేగా అన్నట్టు చేస్తున్నారు మీరు. ఏమండి, వంకాయ మంత్రిలాగా రాజు దగ్గర మంత్రి గారు ఉంటాడు కదా, రోజు వంకాయ కూర తిన్నాడంట రాజు. తింటే భలే రుచి అనిపించిందంట. రుచి అనిపిస్తే, ఏమయ్యా మంత్రి, వంకాయ కూర ఎంత టేస్ట్ ఉందా, అసలు ఏంటి అసలు గుత్తి వంకాయను వండారు మామూలు లేదా అన్నాడంట. మహారాజా, కూరగాయలన్నిట్లో రాజు వంకాయ మహారాజా, దానంత గొప్పది లేదు మహారాజా, అసలు దాని రూపు కూడా డిఫరెంట్ మహారాజా అని కాసేపు వంకాయను ఆకాశానికి ఎత్తాడంట. మరుసటి రోజు రాజు పిలిచి, ఏ వంకాయ ఏం పాడాయా మంత్రి, తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా అన్నాడు. తిన్నకాడ నుంచి ఏమొచ్చింది? తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా, దరిద్రపు వంకాయ కూర పొరపాటు తిన్నాను అన్నాడంట. మహారాజా, దానంత దరిద్రపు కూరగా ఇంకోటి లేదు మహారాజా అన్నాడు. దాని అవతారం కూడా చూడండి మహారాజా, ఏ షేపు అర్థం కాదు దానిది, ఏ రూపు అర్థం కాదు, కలర్ కూడా చూడండి, ఒక కలర్ ఉండదు అది. చిచ్చి, దానంత వరస్ట్ ఇంకోటి లేదన్నాడు. ఏమయ్యా, నిన్నేమో కూరగాయలన్నింటిలో రాజు అంటివి, దానంత గొప్పది లేదంటివి, ఈరోజేమో దానంత దరిద్రపది లేదంటవి. ఏమయ్యా, నిన్నేమో అట్ట మాట్లాడావు, ఈరోజు ఎట్ట మాట్లాడావు అంటే, అప్పుడు మంత్రి అన్నాడంటే, మరి అంతేగా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా, దాన్ని ఏమన్నా అదేం ఫీల్ అవ్వదు, కానీ మీరు బలికింది పలకపోతే మీరు ఫీల్ అవుతారు. అందుకని మీ ఆనందమే నా ఆనందం అని ఇందాక మీరు చెప్పిన సమాధానం అట్టుంది. స్తోత్రం.